క్రైస్తవుడు ధైర్యంగా చెప్పాలి, హూ యు ఆర్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. ఎవరు నువ్వు? నేను దేవుని బిడ్డనే. ఆయనే నన్ను ప్రేమతో బిడ్డా, నా కుమారుడా, నా బిడ్డ అని పిలుస్తున్నాడు. నాకేం భాగ్యం ఇచ్చినాడంటే తండ్రి అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చినాడు. ఎందుకు అనంటే ఆయనవన్నీ నావి, నావన్నీ ఆయన. ఆల్రెడీ సిల్వలో ఎక్స్చేంజ్ ఆఫర్ అయిపోయింది. నావన్నీ ఆయన తీసుకున్నాడు, ఆయనవన్నీ నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నా సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. జస్ట్ యాత్రికుణ్ణి, పరదేశిని. ఒక సేవకుడు అంటాడు, నేను చనిపోయినప్పుడు ఆ బిల్లీ గ్రామ్ చనిపోయిండని పేపర్లో రాయకండి, జస్ట్ అడ్రస్ చేంజ్ అయింది. ఏమైంది? ఇల్లు మారిండు, రెంటెడ్ హౌస్లో నుంచి పర్మనెంట్ హౌస్లోకి వెళ్ళిపోయిండు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపోవాల్సిందే. ఎకరాలున్నా, కోట్లున్నా, లక్షలున్నా, బలమున్నా, బలగమున్నా, బంధువులున్నా, పదవులున్నా, ఉద్యోగాలున్నా, పింఛన్ వస్తున్నా, వాట్ ఎవర్ మేబీ, ఏదో ఒక రోజు ఈ లోకానికి బాయ్ చెప్పాలి. అవునా కదా? ఏం తీసుకుని పోతాం పోయేటప్పుడు? అల్మారిలో ఉన్న ఒక్క పట్టు చీర కూడా వెంట తీసుకుపోలేం. అకౌంట్లో ఉన్న ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేం. ఒంటి మీద ఉన్న కనీసం ముక్కు పుల్ల కూడా మనం వెంట తీసుకుపోలేం. రింగు వెంట తీసుకుపోలేం. సరే, ఒంటికి అంత అలంకరించి పెడతారేమో మట్టిలో, మట్టిపాలే కదా, పట్టుకొని పోతామా? ఇండియా కరెన్సీ పక్క దేశంలోనే చెల్లదు. అవునా కాదా? వాళ్ళకి రంగు కాగితం అది. పరలోకం ఎట్లా పట్టుకొని పోతావు? పరలోక విలువలు వేరు, భూలోక విలువలు వేరు. మన పౌరస్థితి పరలోకమందున్నదే. మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. మీరు ఒకప్పుడు శరీరానుసారులుగా జీవించినారు, దేవుడు అంటే తెలియనప్పుడు. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినారు, ఇప్పుడు మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. ఈ లోకంతో మీకు పొత్తు లేదు, శరీరంతో పొత్తు లేదు. ఇప్పుడు మీరు ఏమైపోయినారంటే ఆత్మానుసారులు అయిపోయినారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మన పర్మనెంట్ హౌస్ ఉన్నది పరలోకంలో. ఈ లోకానికి బాయి చెప్పగానే అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పులు ఉండవు, రోగం ఉండదు, దొంగ ఉండడు, అక్కడ దోచుకునే వాళ్ళు ఉండడు, చిమ్మట కొట్టదు, పురుగు ఉండదు. హల్లెలూయా. ఆకలి దప్పులే ఉండవు, బంగారు వీధులు, నిత్యరాజ్యమహిమ, స్తుతి, ఆరాధన, దేవుడు వెలుగై ప్రకాశిస్తుంటాడు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! ఆయన కోట్ల 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 సంవత్సరాల నుంచి ఆయన మహిమలో నివసిస్తున్న దేవదూతలు కూడా ఆయనను చూసి తండ్రి అని పిలువలేరు, ఎప్పటికీ పిలువరు. కానీ నువ్వు పోగానే ఏమని పిలవచ్చు అంటే తెలుసా? తండ్రి. ఏమని పిలవచ్చు అంట? తండ్రి. ఎంత గొప్ప భాగ్యం నీకు నాకు ఇవ్వబడ్డది కదా.